మార్చి 3వ తారీఖు రోజున సంపూర్ణ చంద్రగ్రహణం, గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉపాసన పరులు, సాధన చేసుకోదలిచిన వాళ్ళు, దేవతానుగ్రహం కావాల్సినటువంటి వాళ్ళు ఆ రోజున ఆ సమయంలో ఇంట్లో కూర్చొని చక్కగా దేవతా పూజ చేసుకుంటారు. మరి చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, రోడ్డు మీద పని మీద వెలిగిన వాళ్ళు ఉంటారు, ట్రైన్లో అలాగే బస్సులో ఏరోప్లేన్లో జర్నీ చేసేవాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఇలా రోడ్డు మీద చాలామంది తమ యొక్క పనిని చేసుకోవడం కోసం బయటికి వచ్చుంటారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మాకు కూడా చక్కగా ఆ యోగం పట్టాలి, గ్రహణ సమయంలో చేసుకున్న ఫలితం కొంతైనా మాకు దక్కాలంటే మేము ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఎలా నియమాన్ని పాటించాలని చాలామంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు తెలియచేయడం జరుగుతుంది. మీరు ఆ రోజున ఏదైనా కానీ తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళదలిచే అవకాశం ఉంటే మీరు వెళ్ళండి, పని అనేటువంటిది చేసుకోండి. కాకపోతే ఒక వాటర్ బాటిల్ మీరు పెట్టుకోండి. 3:19 కదా, కాబట్టి తూర్పు వైపున చక్కగా నిలబడి ఆ బాటిల్లో నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు ప్రోక్షణ నీళ్లు చల్లుకోవాలి. కొద్దిగా చల్లుకొని మళ్ళీ కొన్ని నీరు తీసుకొని పుండరీకాక్ష 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 అని చల్లుకొని తర్వాత ఆ నీటిని తీసుకొని కుడికాలు బొటన వేలు మీద అలాగే ఎడమకాలు బొటన మీద ఆ యొక్క బొటన వేలుని తడపండి. ఈ విధంగా చేస్తే సంపూర్ణముగా మార్గమధ్యములో మనం స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. లేదా విభూతినైనా కానీ రాసుకోవచ్చు, లేదా మనం ఎక్కడైనా ఉన్న ఆ ఏమీ దొరకని ప్రదేశంలోనైనా కానీ అక్కడ ఎవరు తొక్కనటువంటి మట్టినైనా కానీ ఆ యొక్క మృత్తికా స్నానం అని అంటారు, ఆ విధంగా మనం చేయవచ్చు. అనగా మట్టిని మన శరీరానికి రాసుకున్న ఆ మృత్తికా స్నాన ఫలితం దక్కుతుంది. ఇక ఆ దారభ్యత అవకాశం ఉంటే ఆ 3 గంటల చిల్లర సమయం అంతా కూడాను దైవనామస్మరణ చేసుకోండి. లేదా మీకు ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మధ్యలో ఖాళీ సమయం దొరికినా ఆ సమయంలో దైవనామస్మరణ అనేటువంటిది చేసుకోండి. మళ్ళీ సాయంకాలం 6:47 అనగా 45 నిమిషాలకే మళ్ళీ నీరు చల్లుకోవడం, గాయత్రి మంత్రం 3 సార్లు చెప్పుకోవడం, మళ్ళీ నీళ్లు చల్లుకొని పుండరీకాక్ష 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 లేదా నారాయణ 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 అంటూ చల్లుకోవడం. అలాగే చేతిలో నీళ్లు తీసుకుని మళ్ళీ కాలి బొటన వేలు, కుడి కాలు బొటన వేలు, ఎడమ కాలి బొటన వేలు తడుపుకోవడం. ఈ విధంగా చేసిన మార్గమధ్యంలో ఉన్న ఎక్కడ ఉన్నా మీరు ఈ గ్రహణ సందర్భంగా మీరు నియమాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతారు.